మండలం గుమ్మలదిబ్బ కలుజు చెరువు కట్ట ప్రాంతాన్ని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ద్విత్వ తుఫాను ప్రభావంతో గత 4 రోజుల నుండి పడుతుంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షంతో చెరువు పొంగి పొర్లింది. చెరువు నీరు గిరిజన ఇళ్లలోకి రావడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆ ప్రాంతాల్ని పరిశీలించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గిరిజనులకు ఆహార ప్యాకెట్లను ఎమ్మెల్యే అందజేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు త్వరలోనే పక్కా ఇంటి గృహాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ పొర్లుకట్ట అంతా వీక్గా అయిపోయి అది దానివల్ల దాని కింద ఇంచుమించు ఒక 70 మంది కుటుంబాల దాకా ఇక్కడ కాపురం ఉన్నారు. వాళ్ళందరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. దానికోసం అని చెప్పి బండ్ స్ట్రెంథనింగ్ చేయడం కోసం వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేపించి రాత్రి కూడా పునరావాస కేంద్రంలో పెట్టడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఈ చెరువు కట్టని కొంచెం స్ట్రెంథనింగ్ చేసి వీళ్ళందరికీ అలాట్ చేస్తున్న ఇళ్లలోకి ఆల్రెడీ కొంతమందికి ఇల్లు అలాట్ చేస్తున్నాము, ఇళ్ల స్థలాలు అలాట్ చేస్తున్నాము. చేయని వాళ్ళకి కూడా చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించి తర్వాత దీన్ని రాబోయే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఈ బండ్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ఆల్రెడీ మనకి శాంక్షన్ అయ్యింది. అది తప్పకుండా వెంటనే చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఈరోజు వీళ్ళందరినీ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం అందరూ హౌసింగ్ వాళ్ళు అందరూ కలిసి వీళ్ళని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిన తర్వాత ఈ బండ్ స్ట్రెంథనింగ్కి మన ఏఈలు అలాగే పెన్నాడట చైర్మన్ అందరూ కలిసి స్థానికులు అందరూ కలిసి దీన్ని తప్పకుండా వచ్చేసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీన్ని తప్పకుండా చేస్తామని చెప్పి